ఓకే. రైట్. హలో అండి. ఈరోజు మనం నిన్న క్లాస్ చెప్పుకున్నాం కదా! డైనమో డేటాబేస్. దాని గురించిన ప్రాక్టికల్ ల్యాబ్ చేద్దామండి ఈరోజు. సో, టుడే డైనమో డేటాబేస్ మీద ల్యాబ్ సెషన్స్ ఒకసారి మనం చూద్దాము. దెన్ వి విల్ గెట్ టు నో వాట్ ఈస్ ద రియల్ టైమ్ అప్లికేషన్స్ ఆర్ హౌ డు వి యూజ్ డైనమో డేటాబేసెస్ ఇన్ AWS Console. Okay. So, let us search for a service called DynamoDB. సో DynamoDB ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందామండి. సో వన్స్ మనం DynamoDBలోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఆప్షన్స్ ఏమైతే మనం ఇదివరకు క్లాసెస్లో చదువుకున్నామో ఆ ఆప్షన్స్ అన్ని మనం ఒకసారి చూసుకుందామండి. ఇట్స్ ఎ న్యూ కన్సోల్ ఆన్ DynamoDB. హియర్ యూ కెన్ సీ ద డాష్బోర్డ్, tables, update settings, explore items, okay, party QL editor, backups, explorer, exports to S3. అదే S3 బకెట్స్లో ఏదైనా డేటా స్టోర్ అయ్యి ఉంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చండి. రిజర్వ్డ్ కెపాసిటీ, అలాగే ఇది డాక్స్ వాళ్ళకండి, మనకి కాదు. ఇది ఎక్సెల్ షీట్స్ లాగా ఉంటుంది స్టోరింగ్ అంతా కూడా. డాక్స్ స్టోరేజ్ అంటాము. సబ్నెట్ గ్రూప్స్, పారామీటర్ గ్రూప్స్, ఈవెంట్స్, క్లస్టర్స్ ఇలాంటివన్నీ వస్తాయి. ఓకే, యాజ్ పార్ట్ అవర్ క్లాసెస్ కన్సర్న్డ్ మనం ఈ డాష్బోర్డ్ టేబుల్స్ చూసుకుంటే సరిపోతుందండి. సో DynamoDB డాష్బోర్డ్ ఇక్కడ మనకి ఏమీ లేదండి ప్రస్తుతానికి, మనం ఏం కొత్త క్రియేట్ చేయలేదు కనుక వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ క్రియేట్ టేబుల్. ఓకే, డాక్స్ క్లస్టర్స్ ఇలాంటివి ఏవో అటాచ్ అయ్యి ఉన్నాయి, కానీ మోర్ ఓవర్ దట్ అంతమించి ఏమీ లేవండి. ఇఫ్ యూ గో టు టేబుల్స్, ఇక్కడ చూసుకుంటే నో టేబుల్స్ ఫౌండ్. సో మన దగ్గర ఎలాంటి టేబుల్స్ లేవు. ఓకే, ఎనీ టేబుల్ ట్యాగ్, టేబుల్ ట్యాగ్స్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ అండి ఇవన్నీ కూడా. ఓకే, K8s అంటే క్యూబర్నైటిస్ క్లస్టర్స్ ఇవన్నీ సంబంధించి అక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకొని టేబుల్ ట్యాగ్స్ మనం ఇక్కడ రిట్రీవ్ చేసుకోవచ్చు. బట్ వీఆర్ నాట్ ఇన్ టు దట్. క్యూబర్నైటిస్ క్లస్టర్స్ ఏం చెయ్యము. ఇప్పుడు మనం సింపుల్గా మనం క్రియేట్ టేబుల్ వరకు వెళ్ళి క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, లెట్ మీ క్రియేట్ టేబుల్. ఓకే, సో క్రియేట్ టేబుల్ అన్నానండి. వెంటనే మనకి ఇక్కడ ఏం అడుగుతుందంటే టేబుల్ నేమ్ అడుగుతుంది. సో వాట్ ఈస్ ద టేబుల్ నేమ్ దట్ యూ వాంట్ టు పుట్. నేను సింపుల్గా ఏం చేస్తానంటే, టు బీ సింపుల్గా నేను ఏం చేస్తానంటే లేదా ఎంప్లాయీ రాస్తాను. ఎంప్లాయీ అని రాశానండి టేబుల్ నేమ్. ఓకే, అండ్ హియర్ ఇక్కడ చూడండి, బిట్వీన్ 3 and 255 క్యారెక్టర్స్ కంటైనింగ్ ఓన్లీ లెటర్స్. స్పేసెస్ అవి ఇవ్వకూడదండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ అండర్ స్కోర్స్ ఆర్ హైఫన్స్ అండ్ పీరియడ్స్, డాట్స్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ పార్టిషన్ కీ ఈజ్ ద పార్ట్ ఆఫ్ టేబుల్స్ ప్రైమరీ కీ. పార్టిషన్ కీ అంటే మీకు ప్రైమరీ కీ అండి. ఓకే, సో ఇక్కడ నువ్వు ప్రైమరీ కీ కింద ఏం పెడదాం అనుకుంటున్నావు అంటే, ఆ ఐటంలో టేబుల్ క్రియేట్ అవుతుంది కదా, టేబుల్లో ఐటమ్ ఉంటుంది. ఆ ఐటంలో కంపల్సరీ వాల్యూ, యూనిక్ వాల్యూ ఏమి ఇద్దాం అనుకుంటున్నావు, అదే పార్టిషన్ కీ. ఓకే, సో లెట్ us సెలెక్ట్ వన్ పార్టిషన్ కీ. ఎంప్లాయీకి ఖచ్చితంగా ఏముంటుందంటే ఎంప్లాయీకి ఎంప్లాయీ ఐడి ఉంటుంది. సో ఈ ఐడి అని ఇస్తాను, ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడి ఇప్పుడు నేను నార్మల్గా అయితే స్ట్రింగ్స్ అంటే క్యారెక్టర్స్ అండి. క్యారెక్టర్స్, నెంబర్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ ఓన్లీ క్యారెక్టర్స్ ఏమైనా సరే స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకోవచ్చు. ఈ ఈఐడి అనే వాల్యూని నువ్వు ఏ ఫార్మాట్లో ఉంచుదాం అనుకుంటున్నావు, స్ట్రింగ్ ఫార్మాటా, లేదా ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే యూ విల్ ఫైండ్ మోర్ డేటా టైప్స్. ఇంకెలాంటి డేటా టైప్స్ అంటే బైనరీ అండి. బైనరీ అంటే మీకు జీరోస్ వన్స్ ఫార్మాట్లో మీకు స్టోర్ అవుతుంది డేటా. బట్ ఈ బైనరీ అనేది దేనికి వాడతామంటే, యూజువల్లీ మనం ఇమేజెస్, వీడియోస్ లాంటివి ఏమైనా అటాచ్ చేసుకున్నప్పుడు మనం ఈ బైనరీ ఫార్మాట్స్ అనేవి వాడతామండి. ఓకే, నెంబర్స్ టు ఎంటర్ ఓన్లీ నెంబర్స్ వాల్యూస్ అండ్ స్ట్రింగ్స్. ఓకే, ప్రస్తుతానికి ఈఐడీస్ నేను నెంబర్ ఫార్మాట్లో తీసుకుంటానండి. ఐ డోంట్ వాంట్ టు టేక్, నేను ఇమేజెస్, వీడియోస్ ఏమి అప్లోడ్ చేయట్లేదు కనుక సో ఐ డోంట్ టేక్ బైనరీ. ఓకే, సో సింప్లీ సెలెక్ట్ నెంబర్. ఓకే, రైట్. సో సార్ట్కి ఏంటంటే ఇది ఆప్షనల్ అండి. ఏంటిది, యూ కెన్ యూజ్ ఎ సార్ట్ కీ యాజ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది టేబుల్స్ ప్రైమరీ కీ. ఓకే, ద సార్ట్ కీ అలౌస్ యూస్ టు సార్ట్ ఆర్ సర్చ్ అమాంగ్ ఆల్ ఐటమ్స్ షేరింగ్ ద సేమ్ పార్టిషన్ కీ. ఇదే కీ యూజ్ చేసి నువ్వు షార్ట్ కీని ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే, అంటే ఇంకొక ప్రైమరీ కీ ఇస్తే నీకు ఆ కీని బేస్ చేసుకొని నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది న్యూ ఫీచర్ అండి, యాడ్ అయ్యింది. ఇట్స్ నాట్ కంపల్సరీ. ఓకే, బట్ ఫర్ అవర్ సేక్ ఏదైనా రాద్దాం కొంచెం. ఓకే, ఏముంటుంది ఇంకా, సో సెకండ్ పార్ట్ ఆఫ్ ది టేబుల్ ప్రైమరీ కీ అంటుంది కనుక ఎంప్లాయీ ఐడి, నేమ్ ఇద్దామండి. ఈ నేమ్, ఎంప్లాయీ నేమ్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లోనే ఉంచుదామండి. సో సెట్టింగ్స్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, డిఫాల్ట్ సెట్టింగ్స్ అండ్ కస్టమైజ్ సెట్టింగ్స్ అని ఉన్నది. డిఫాల్ట్ సెట్టింగ్స్కి వచ్చేసరికి ద ఫాస్టెస్ట్ వే టు క్రియేట్ యువర్ టేబుల్, యూ కెన్ మాడిఫై దీస్ సెట్టింగ్స్ నౌ ఆర్ ఆఫ్టర్ యువర్ టేబుల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఇది డిఫాల్ట్గా కొన్ని సెట్టింగ్స్తో టేబుల్ని క్రియేట్ చేసి పెడుతుందండి.
కస్టమైజ్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు కింద ఆప్షన్స్ మారిపోతాయి. ఏంటంటుంది చూడండి, యూజ్ దీస్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ టు మేక్ డైనమోడిబి వర్క్ బెటర్ ఫర్ యువర్ నీడ్స్. అంటే నీ నీడ్స్కి తగ్గట్టు నువ్వే దీన్ని కస్టమైజ్డ్గా తయారు చేసుకో. ఏవి కావాలి, ఏవి ఉండాలి, ఏవి ఉండకూడదు, ఎంత ఉండాలి, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా నువ్వు కస్టమైజ్డ్ సెట్టింగ్స్లో పెట్టేసుకో. అదే డిఫాల్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మాత్రం నీకు మొత్తం నేనే పెట్టి ఇచ్చేస్తున్నాను అని చెప్తుంది. ఏంటి డిఫాల్ట్ సెట్టింగ్స్ ఒకసారి చూద్దామండి. రీడ్ రైట్ కెపాసిటీ డిఫాల్ట్గా ఉంటుందంట. యూజింగ్ ప్రొవిజన్డ్ కెపాసిటీ మోడ్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ రీడ్ అండ్ రైట్ కెపాసిటీ ఈజ్ సెట్ టు 5 యూనిట్స్ ఈచ్ విత్ ఆటో స్కేలింగ్ ఎనేబుల్డ్. సో ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేసి 5 యూనిట్స్ ఆఫ్ డేటా, రీడ్ రైట్ యూనిట్స్ అండి. యూనిట్స్ అంటే రీడ్ యూనిట్స్, రైట్ యూనిట్స్ చదువుకున్నాం కదా మనం థియరీలో, అదనమాట. రీడ్ అండ్ రైట్ కెపాసిటీ ఆర్సియు అండ్ డబ్ల్యూసియు కెపాసిటీస్ 5 యూనిట్స్ వరకు ఇస్తాను నేను. అలాగే ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేస్తాను. సెకండరీ ఇండెక్సెస్, నో సెకండరీ ఇండెక్సెస్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. క్వెరీస్ విల్ బీ రన్ బై యూజింగ్ ద టేబుల్స్ పార్టిషన్ కీ, అదే ప్రైమరీ కీ అండ్ సార్ట్ కీ ఓన్లీ. సో ఇండెక్సెస్ అంటే ఏంటంటే మీరు ఇండెక్సెస్ కానీ ఎనేబుల్ చేసుకుంటే డేటాబేస్లో, ఈ డేటాబేస్ అనే కదండి ఎనీ డేటాబేస్, ఓకే, రిలేషనల్, నాన్ రిలేషనల్, ఎనీ డేటాబేస్ మీకు ఇండెక్సింగ్ ఉంటుంది. ఇండెక్సెస్ కానీ ఎనేబుల్ చేసుకుంటే మీరు అడిగే క్వెరీ ఏదైతే ఉందో, మీరు సెర్చ్ చేసే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకొంచెం ఫాస్ట్గా రిట్రీవ్ అవ్వడానికి ఈ ఇండెక్సెస్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఈ ఇండెక్సెస్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తుందా అంటే నో సెకండరీ ఇండెక్సెస్ హ్యావ్ బీన్ ఎనేబుల్డ్. నువ్వు తీసుకున్న ప్రైమరీ కీ అండ్ సార్ట్ కీతోనే నీ డేటా అంతా సెర్చ్ అవుతుంది కానీ, రిట్రీవ్ అవుతుంది కానీ, నువ్వు ఇచ్చిన ఇండెక్సెస్ అనేది నేనేమి ఫాలో అవ్వను అంటుంది డిఫాల్ట్లో. కీ మేనేజ్మెంట్ అండ్ ఎన్క్రిప్షన్ ఫర్ ఎన్క్రిప్షన్ అట్ రెస్ట్. సో ఇక్కడ ఎన్క్రిప్షన్స్ ఎలా ఉంటుందంటే యూజింగ్ ద AWS ఓన్డ్ కీ, ద కీ ఈజ్ మేనేజ్డ్ బై డైనమోడిబి అట్ నో ఎక్స్ట్రా కాస్ట్. సో దీనికి కీస్ ఉంటాయి కదా, డేటాని సెక్యూర్గా ఎన్క్రిప్ట్ చేయాలి అంటే దీనికి ఒక కీ కావాలి. ఆ కీ అనేది AWS ఓన్ కీ వస్తుంది. సో దీనికి మనకి ఎక్స్ట్రా కాస్ట్ ఏమీ పడదు. టేబుల్ క్లాస్, ఇప్పుడు ఈ టేబుల్ ఏదైతే ఉందో యూజింగ్ డైనమోడిబి స్టాండర్డ్ టేబుల్ క్లాస్, ద డిఫాల్ట్ జనరల్ పర్పస్ టేబుల్ క్లాస్ వస్తుంది. రికమెండెడ్ ఫర్ ది వాస్ట్ మెజారిటీ ఆఫ్ టేబుల్స్ దట్ స్టోర్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా విత్ త్రూపుట్ రీడ్స్ అండ్ రైట్స్ యాజ్ ద డామినెంట్ టేబుల్ కాస్ట్. ఓకే, డామినెంట్ టేబుల్ కాస్ట్ మినిమం కాస్ట్తో మీకు నార్మల్ టేబుల్ వచ్చేస్తుందండి. ఇక్కడ నాకు డిఫాల్ట్లో అన్నీ బాగానే ఉన్నాయి. నాకు వద్దు అన్నది ఏమనుకుంటున్నానంటే నేను ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేయాలనుకోవట్లే. ఆటో స్కేలింగ్ ఎప్పుడు పనిచేస్తుంది మనకి ఇక్కడ అంటే, మీకు ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్స్ గుర్తున్నట్టయితే మనం ఏం చెప్పుకున్నామండి, అవసరాన్ని బట్టి ఇన్స్టాన్సెస్ని ఎక్స్ట్రా పెంచడం కానీ, లేదా ఇన్స్టాన్సెస్ని అవసరం లేకపోతే తగ్గించడం కానీ చేసేదే ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్. ఇక్కడ రీడ్ రైట్ కెపాసిటీ మనం పెట్టుకునే కెపాసిటీస్ని మించిపోతే కొత్త ప్రిపేర్ చేయడం, ఓకే, కొత్త ఐటమ్స్ క్రియేట్ చేయడం, లేదా ఉన్న ఐటమ్స్ని తగ్గించడం, ఇలాంటి వాటిని రీడ్ రైట్ కెపాసిటీ మోడ్స్లో పెట్టి చేసుకోవచ్చండి. బట్ వీ డోంట్ నీడ్ ఆటో స్కేలింగ్ ఎనేబుల్డ్ రైట్ నౌ. సో ఈ సెట్టింగ్స్ అన్నీ నాకు డిఫాల్ట్లో నేను మార్చుకోలేను కనుక కస్టమైజ్లోకి వెళ్దాం. కస్టమైజ్లోకి వెళ్ళగానే నాకు అడుగుతుంది చూస్ టేబుల్, నీకు స్టాండర్డ్ కావాలా లేదా స్టాండర్డ్ 1A కావాలా. ఇది కొత్త ఫీచర్స్ అనండి. రికమెండెడ్ ఫర్ టేబుల్స్ దట్ స్టోర్ డేటా దట్ ఈస్ ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ అంటే నువ్వు ఈ టేబుల్లో డేటాని స్టోర్ చేసుకో, కానీ రెగ్యులర్గా యాక్సెస్ చెయ్యను అనుకున్న డేటా ఏదైతే ఉందో అలాంటి డేటాని నువ్వు ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్లో పెట్టుకో. మనం EC2 ఇన్స్టాన్సెస్ చెప్పుకున్నప్పుడు అందులో టైప్స్ మాట్లాడుకున్నాం. అందులో మీకు ఒకసారి గుర్తున్నట్టయితే గ్లేషియర్ టైప్ ఒకసారి మాట్లాడుకున్నాం చూసారా. ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ చేసే డేటా ఏదైతే ఉందో EC2 కాదు S3 బకెట్స్ చెప్పుకున్నాం. సో ఈ గ్లేషియర్ టైప్ ఆఫ్ స్టోరేజ్ అలాంటి ఏదైనా కావాలి అనుకుంటే నువ్వు S3 గురించి కాదు, ఈ డేటాబేస్లో డేటాని ఏదైతే నువ్వు స్టోర్ చేయాలనుకుంటున్నావో అది ఎక్కువగా యాక్సెస్ చేయను, ఎప్పుడో స్టోర్ చేస్తాను, ఎప్పుడో రిట్రీవ్ చేస్తాను, రెగ్యులర్గా ఏమీ ఉండదు దాని మీద అనుకుంటే నువ్వు డైనమోడిబి స్టాండర్డ్ 1Aలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే విత్ స్టోరేజ్ అట్ ఏ డామినెంట్ టేబుల్ కాస్ట్, చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. లేదు నార్మల్ డేటాబేసెస్, నార్మల్ అప్లికేషన్స్కి ఈ ఫ్రీక్వెంట్ యాక్సెస్ డేటా నేను ఇద్దాం అనుకుంటున్నాను, రీడ్ ఆపరేషన్స్ ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి అనుకుంటే సెలెక్ట్ ఫర్ DynamoDB. The default general purpose table class recommended for vast majority of tables that store frequently accessed data with throughput ఎలా ఉంటుందండి, రీడ్స్ అండ్ రైట్స్ యాజ్ ది డామినెంట్ టేబుల్ కాస్ట్. ఓకే, సో ఇది కొంచెం త్రూపుట్స్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న థియరీ అంతా స్టాండర్డ్ టేబుల్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఉన్న ప్రస్తుతానికి 2 ఆప్షన్స్ ఏనండి. కెపాసిటీ క్యాలిక్యులేటర్, ఇక్కడే మనం చెప్పుకున్న రీడ్ రైట్ కెపాసిటీస్ అన్నీ వస్తాయండి. యావరేజ్ ఐటమ్ సైజ్, ఇక్కడ చూసారా ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేస్తుంది. అప్పుడే డైనమోడిబి ఈస్ నాట్ ఫ్రీ సర్వీస్ అండి, కొంచెం జాగ్రత్తగా వాడండి, లేకపోతే అనవసరమైన బిల్లింగ్స్ మీకు వచ్చేస్తాయి. అయిపోయిన వెంటనే టేబుల్స్ని గట్టిన డిలీట్ చేసేసుకొని మెయింటైన్ చేసుకోవడం గుర్తుపెట్టుకోండి. మీరు అనవసరంగా టేబుల్స్ పెట్టేసి ఉంచేస్తే మాత్రం టేబుల్ స్టోర్ అయినందుకు డేటా కాస్ట్ ఉంటుంది, కానీ రిట్రీవ్ రైట్ అయినందుకు మాత్రం డేటా కాస్ట్ అనేది పడుతుంది. బట్ ఎనీవేస్ ఫర్ సేఫ్ సైడ్
మన పని అయిన వెంటనే ల్యాబ్ అయిన వెంటనే మీరు డిలీట్ చేసేయండి. యావరేజ్ ఐటమ్ సైజ్ ఇన్ కేబీస్. సో ఎంత డేటా నువ్వు పెడదాం అనుకుంటున్నావు? ఇక్కడ 1 కేబీ ఉందండి. నేను 100 కేబీ డేటాని పెడదాం అనుకుంటున్నాను. నా కాస్ట్ చూసారా ఎంత పెరిగిపోయిందో? ఎస్టిమేటెడ్ కాస్ట్ పర్ మంత్ అండి ఇది. ఓకే, అరౌండ్ $50 పర్ మంత్. ఓకే, అలాగే 100 వద్దు, యావరేజ్ ఐటమ్ సైజ్. నేను ఐటమ్ అంటే ఒక ఐటమ్ మీకు గుర్తుంది కదా, ఒక ఐటెంలో ఎంత డేటా వరకు నువ్వు పెట్టగలవు. ఓకే, 1 కేబీ మించి డేటా పెడతావా, లేదా 10 కేబీ పెడతావా, $5 పడుతుంది. 1 కేబీ మించి నా డేటా ఉండదు ఒక ఐటెంలో. ఓకే ఫైన్, ఒక ఐటెంకి 1 కేబీ అయితే యావరేజ్ అండి ఇది. కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. యావరేజ్గా ఐటెం రీడ్ పర్ సెకండ్ ఎంత ఉండాలి? రీడ్ పర్ సెకండ్ నార్మల్గా ఎంత చెప్పుకున్నామండి రీడ్ పర్ సెకండ్? ఓకే, ఒకసారి మార్చి చూద్దామండి. ఇది 4 రాద్దాము. రీడ్ పర్ సెకండ్ 4 అంట. ఓకే, రీడ్ కన్సిస్టెన్సీ నీకు ఈవెన్చువల్గా కన్సిస్టెన్సీ ఉండాలా, లేకపోతే నేను చెప్పాను కదా ఆప్షన్స్, స్ట్రాంగ్లీ కన్సిస్టెన్సా లేకపోతే ట్రాన్సాక్షనల్ కన్సిస్టెంటా? ఈ మూడిటి మీద మనం చాలాసేపు థియరీ క్లాస్లో డిస్కస్ చేసాం. ఈవెన్చువల్ కన్సిస్టెంట్ ఎలా ఉంటుందండి, నీకు అప్డేటెడ్ డేటాని రిట్రీవ్ చేయలేదు, బట్ దాని కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, రీడ్ కెపాసిటీ ఎక్కువ, అప్ టు 8 కేబీ. అదే స్ట్రాంగ్లీ కన్సిస్టెంట్కి వచ్చేసరికి నీకు ఎలా ఉంటుందండి, కెపాసిటీ 4 కేబీ కెపాసిటీ ఉంటుంది, బట్ అప్డేటెడ్ రిజల్ట్స్ని నువ్వు రిట్రీవ్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షనల్లో ఏం చెప్పానండి, మల్టిపుల్ క్వైరీస్ ఒకేసారి ఇచ్చి అవన్నీ జరగాలి, లేకపోతే అన్నీ ఫెయిల్ అవ్వాలి అనుకున్నవి మాత్రమే ట్రాన్సాక్షనల్లో పెట్టుకో. సో ప్రస్తుతానికి మనం ట్రాన్సాక్షనల్ ఏమీ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ట్రాన్సాక్షన్ క్వైరీస్ అన్నీ రాయాల్సి ఉంటుంది దీనికి. సింగిల్ క్వైరీస్ పనిచేయవు, సింగిల్ కమాండ్స్ పనిచేయవు, మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ కమాండ్స్ మాత్రమే ట్రాన్సాక్షన్లో పెట్టుకుంటాం. సింగిల్ క్వైరీ రాసుకోవచ్చు, బట్ దాన్ని ట్రాన్సాక్షన్లో పెట్టాల్సిన అవసరం లేదండి. ఓకే, సో ట్రాన్సాక్షనల్ నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు ఎక్కువ కాస్ట్ పడుతుంది, బికాస్ ఐ నీడ్ మోర్ క్వైరీస్. ఇక్కడ మోర్ క్వైరీస్ అప్లై అవుతాయి కదా, సారీ స్టాండర్డ్లో ట్రాన్సాక్షనల్లో అయితే. స్ట్రాంగ్లీ అయితే తగ్గింది చూసారా, అదే ఈవెన్చువల్లీ అయితే ఇంకా తగ్గుతుంది, 0.68 ఇలా ఉంటుందండి. ఇక్కడ ఐ రీడ్ కెపాసిటీ 4 పెట్టుకుంటే. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రీడ్ కెపాసిటీ స్ట్రాంగ్లో పెడతాను, పెట్టి ఈ 4ని తీసేసి 5 రాస్తా. 5 రాస్తే నాకు ఇక్కడ ఏమవుతుంది, ప్రతిసారి కూడా నాకు అది రీడ్ కెపాసిటీ యూనిట్స్ 5, రైట్ కెపాసిటీ యూనిట్ 1 ఈ రీజన్లో నాకు సెలెక్ట్ అవుతుంది, క్రియేట్ అవుతుంది అంట. రీజన్ మొత్తం యాక్సెస్ అవుతుందండి, అవైలబిలిటీ జోన్ కాదు, గుర్తుపెట్టుకోండి, మొత్తం రీజన్లో యాక్సెస్ అవుతుంది. సో ఐటమ్ రీడ్ 5, ఐటమ్ రీడ్ కెపాసిటీ ఎంత అండి, 5 యూనిట్స్ పర్ సెకండ్ తీసుకుంటావా, 4 యూనిట్స్ పర్ సెకండ్ తీసుకుంటావా, 5 కేబీ పర్ సెకండ్, అలా ఎంత తీసుకుంటావో చెప్పు నాకు. యూనిట్స్ అనండి ఇవి. దీన్ని మ్యాక్స్ 400 దాటి ఇద్దాం, 401 స్ట్రాంగ్లీ కన్సిస్టెంట్ తీసుకుంటుంది, దానికన్నట్టు ఇస్తుంది. ఓకే, మీరు 500 ఇవ్వండి, దానికి సంబంధించినట్టే మీకు బిల్ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. సో రీడ్ కెపాసిటీ నువ్వు ఎంత పెట్టుకుంటావు పర్ సెకండ్. ఓకే, అదే ఈవెన్చువల్లీ కన్సిస్టెంట్ అయితే నీకు 8 కేబీ వరకు డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఐటమ్ సైజ్ ఇక్కడ 1. సపోజ్ నేను ఇక్కడ ఈవెన్చువల్లీ కన్సిస్టెంట్ తీసుకొని ఇక్కడ 10 రాస్తానండి. తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఆ ఐటమ్ సైజ్ కెపాసిటీ పెరిగిపోతే నాకు ఎన్ని ఈవెన్చువల్లీ కన్సిస్టెంట్ యూనిట్స్ వస్తాయి నాకు ఇక్కడ అంటే 2 అండి, 8 వరకు ఒకటి, మిగిలిన 2 కేబీస్కేనేమో ఎక్స్ట్రా ఈవెంట్ కన్సిస్టెంట్. ఇదే ఇక్కడ చూడండి కాస్ట్ ఎంత పడింది, 5.03. అదే నేను ఇక్కడ స్ట్రాంగ్లీ కన్సిస్టెంట్ తీసుకుంటే నాకు 5.13 వచ్చింది, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 ఒకటే కాస్ట్ అండి, పెద్ద వేరియేషన్స్ ఏమీ లేవు. కానీ ఇక్కడ ఎన్ని నాకు రీడ్ యూనిట్స్ రన్ అవుతాయి అంటే 3 అండి, ఎందుకంటే 4 కేబీకి ఒకటి, నెక్స్ట్ 4 కేబీకి ఒకటి, అలాగే 2 కేబీకి ఒకటి, 3 రీడ్ యూనిట్స్ జరుగుతాయి నాకు ఇక్కడ. ఓకే, రీడ్ కన్సిస్టెన్సీ యూనిట్స్ నాకు ఇక్కడ ఖర్చు అవుతాయి. అలాగే రైట్ కన్సిస్టెన్సీ స్టాండర్డ్లో పెట్టుకోవచ్చు, లేదా ట్రాన్సాక్షనల్లో పెట్టుకోవచ్చు. స్టాండర్డ్లోనే ఉంచుతాం. ఓకే, ఇది స్ట్రాంగ్లీలోనే ఉంచుతాము. రైట్ కెపాసిటీ 1 సరిపోతుందండి. రీడ్ కెపాసిటీ ఇక్కడ చూసారా నాకు 3 వచ్చేసింది, ఎందుకంటే ఇక్కడ నేను డేటా ఎంత పెట్టానండి, 10 పెట్టాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్లీ. అదే నేను ఇక్కడ ఈవెన్చువల్లీలో చూసుకోండి ఎన్ని వచ్చాయండి నాకు రీడ్ కెపాసిటీస్ 2. ఎందుకు 2 వచ్చాయండి, మీకు అర్థమై ఉంటుంది. సపోజ్ నా కెపాసిటీ నేను ఇక్కడ 100 ఇచ్చాను అనుకోండి, మీకు క్యాలిక్యులేషన్లో చెప్పాను గుర్తుందా, 100 ఏం పెట్టుకున్నాం ఈవెన్చువల్లీ 100/8. 100/8 అంటే ఎంత వచ్చిందండి మనకి, ఇందాక క్లాస్లో మీకు క్యాలిక్యులేటర్లో చూపించాను, 12.5 వచ్చింది. 12.5 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఎంత అనుకోమన్నానండి, రౌండ్ ఫిగర్ చేసుకోండి 13 అని. ఇగో 13కి కాస్ట్ పడుతుంది. ఆ 13కి కలిపి నాకు ఎంత అమౌంట్ ఆఫ్ కాస్ట్ పడిందో తెలుసా, ఇంత పడింది మంత్కి. ఓకే, అంత డేటా ఖర్చు పడుతుందండి. ఓకే, మీకు అర్థం చేసుకోండి అది.
సో ఈ విధంగా నాకు డేటాని రీడ్ చేసినప్పుడు, రైట్ చేసినప్పుడు నాకు కెపాసిటీ అనేది పడుతుంది. ఓకే. రైట్ కన్సిస్టెన్సీ కూడా అంతేనండి. ఇది రైట్ కన్సిస్టెన్సీ కూడా మీరు పెంచితే 1 కేబీ ఆఫ్ డేటాకి రైట్ కన్సిస్టెన్సీ డేటా పెరుగుతూ ఉంటుంది. మీరు చూసారా రైట్ కన్సిస్టెన్సీ ఛార్జ్ ఎలా పడుతుందో? నేను కేబీస్ ఆఫ్ డేటా 5 కేబీస్ ఆఫ్ డేటా రాసేసరికి 5 యూనిట్స్ రాసేసరికి మీకు కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. సో రీడ్, రైట్‌కి రెండిటికి కాస్ట్స్ పడతాయండి. అలాగే ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి రీడ్ కన్సిస్టెన్సీ. రీడ్ కన్సిస్టెన్సీ అంటే ఎక్కువగా రీడ్ చేస్తావా? తక్కువగా రీడ్ చేస్తావా? రైట్ కన్సిస్టెన్సీ అదేనండి. ఈ మొత్తం కాన్సెప్ట్ కెపాసిటీ క్యాలిక్యులేటర్‌లో మీకుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. యావరేజ్ కాస్ట్ నాకు 1 కేబీఏ ఉంటుంది అనుకుంటే నాకు ఎంత అమౌంట్ నాకు ఛార్జ్ అనేది అవుతుంది. ఓకే. అంతకంటే డేటా ప్రస్తుతానికి మనం ఎక్కువ రాయములేండి. ఓకే. అలాగే రీడ్ అండ్ రైట్ కెపాసిటీ సెట్టింగ్స్. కెపాసిటీ మోడ్ ఆన్ డిమాండా? ప్రొవిజన్డా? సింప్లిఫై బిల్లింగ్ బై పేయింగ్ ఫర్ ద యాక్చువల్ రీడ్స్ అండ్ రైట్స్ ఫర్ అప్లికేషన్ పెర్ఫార్మ్స్. ఓకే. ఓన్లీ రీడ్ అండ్ రైట్‌కి మాత్రమే బిల్ పే చెయ్యు. ఆన్ డిమాండ్. ఆన్ డిమాండ్ అంటే ఎప్పుడైతే నువ్వు రీడ్ చేయాలనుకుంటావో, ఎప్పుడైతే రైట్ చేయాలనుకుంటావో అప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా నీకు బిల్లింగ్ సైకిల్ స్టార్ట్ అవుతుందండి ఆన్ ది స్పాట్. ప్రొవిజన్‌కి వచ్చేసరికి మేనేజ్ అండ్ ఆప్టిమైజ్ యువర్ కాస్ట్ బై అలొకేటింగ్ రీడ్ రైట్ కెపాసిటీ ఇన్ అడ్వాన్స్. ముందుగానే ఇంత రీడ్ కెపాసిటీ, ఇంత రైట్ కెపాసిటీ ముందుగానే సెట్ చేసుకొని అప్పుడు నువ్వు కాస్ట్ అండ్ బిల్లింగ్‌ని నువ్వే ముందుగా సెట్ చేసేసుకో. ఎందుకంటే నీకు కొన్ని ఆప్షన్స్ ఏమొస్తాయంటే నీకు ఒక్కొక్క సపోజ్ ఫ్లిప్‌కార్ట్ తీసుకోండి. నార్మల్ అర్ధరాత్రులు తీసుకుంటే నీకు తెల్లవారు 2 గంటలకి, 3 గంటలకి ఇండియాలో పెద్ద ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగవు. అలాంటప్పుడు నీకు ఆహ్, అంత ఖర్చుండదు. ప్రొవిజన్‌లో ఏం చేసుకోవచ్చంటే ఆ టైంకి ఎంత కావాలో అంతే పెట్టుకొని మనం ప్రొవిజన్ చేసుకోవచ్చు. అదే ఆన్ డిమాండ్‌కొచ్చేసరికి ఏమవుతుందంటే నీకు ఆ టైంలోనే కావాలి. ఇప్పుడు సపోజ్ బిగ్ బిలియన్ డేస్ నడుస్తున్నాయనుకోండి. ఒక 2 అవర్సో, 3 అవర్సో ఉంటాయంటాడు. ఆ 3, 4 అవర్స్‌కి కావాలి నాకు. దానికి మాత్రమే బిల్లింగ్ సైకిల్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆన్ డిమాండ్ సెలెక్ట్ చేసుకో. అలా కాదు నాకు ప్రొవిజన్డ్‌గా కావాలి. ముందుగానే నేను నాకు ఇంత కెపాసిటీస్ అవసరం ఉంటాయి అని ముందుగానే నువ్వు ఫిక్స్ అయ్యి, నాకు ముందుగానే నువ్వు అలొకేట్ చేసుకున్నావు అనుకోండి. దానికి ప్రొవిజన్డ్ అని అంటాం. సపోజ్ ఆన్ డిమాండ్‌లో మీరు ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మీకు ఏమంటుందంటే సెకండరీ ఇండెక్సెస్, క్రియేట్ లోకల్ ఇండెక్స్ అని దానికెళ్ళిపోయింది. ఎక్స్‌ట్రాగా ఇన్ఫర్మేషన్ ఏమీ అడగట్లేదు మీకు. అదే ప్రొవిజన్డ్ సెలెక్ట్ చేసుకుంటే రీడ్ కెపాసిటీ, ఆటో స్కేలింగ్ ఎనేబుల్ చేయమంటావా? ఆఫ్ చేయమంటావా? ప్రస్తుతానికి వద్దు. ఆన్‌లో పెట్టుకుంటే మళ్ళా అడుగుతది. ఎప్పుడు ఎంత కెపాసిటీ దాటితే నన్ను ఆహ్, సెకండ్ దీనికి క్రియేట్ చేసేయమంటావు. డైనమికల్లీ అడ్జస్ట్ ప్రొవిజన్డ్ త్రూపుట్ కెపాసిటీ ఆఫ్ యువర్ బిహాఫ్ ఇన్ రెస్పాన్స్ టు ది యాక్చువల్ ట్రాఫిక్ ప్యాటర్న్స్. సో ఇక్కడ యాక్చువల్ ట్రాఫిక్ ప్యాటర్న్ ఎంత ఉందో చూసుకుంటే సపోజ్ మినిమమ్ కెపాసిటీ యూనిట్ 1 యూనిట్ మాక్సిమం కెపాసిటీ 10 దాటితే టార్గెట్ యుటిలైజేషన్ ఇప్పుడు 70% ఫిల్ అయిపోయింది అనుకోండి ఒక యూనిట్‌లో డేటా 70% ఫిల్ అయిపోతే వెంటనే నువ్వేం చేస్తావు సెకండ్ యూనిట్ క్రియేట్ చేసేయి. సెకండ్ యూనిట్ క్రియేట్ చేసి ఇది ఆటో స్కేలింగ్ మీకు ఐడియా ఉంటే ప్రీవియస్ క్లాసెస్ ఆటో స్కేలింగ్ ఐడియా ఉంటుంది కనుక మీకు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదండి. ప్రస్తుతానికి నాకు ఆటో స్కేలింగ్ ఏమీ వద్దు. సో ఐఎమ్ షట్టింగ్ ఇట్ ఆఫ్. సో ప్రొవిజన్ కెపాసిటీ యూనిట్స్ ఎంత అండి డిఫాల్ట్గా ఎంత వచ్చిందండి 5. ఓకే. ప్రొవిజన్ కెపాసిటీ యూనిట్స్ 5 మనం 50 మీకు కావాల్సి ఉంటే పెంచుకోవచ్చండి. దాన్ని బట్టే మన బిల్లింగ్ మళ్ళీ డిపెండ్ అవుతుంది. లెట్ ఇట్ బి 5 డిఫాల్ట్ యూనిట్. రైట్ కెపాసిటీ దీనికి ఆటో స్కేలింగ్ కావాలా? ప్రస్తుతానికి వద్దు ఆపేయి. సెకండరీ ఇండెక్సెస్ ఓకే. సెకండరీగా నువ్వు ఏదైనా ఇండెక్సింగ్స్ ఇద్దాం అనుకుంటున్నావా? యూజ్ సెకండరీ ఇండెక్స్ టు పెర్ఫార్మ్ క్వెరీస్ ఆన్ అట్రిబ్యూట్స్ దట్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ టేబుల్స్ ప్రైమరీ కీ. ఓకే. టేబుల్ యొక్క ప్రైమరీ కీస్ ఏమీ లేకపోతే అప్పుడు నువ్వు సెకండరీ ఇండెక్సెస్ వాడుకో. ఇక్కడ ఇన్ఫోలో చూద్దాము. ఇక్కడ చూడండి ఏ సెకండరీ ఇండెక్స్ లెట్స్ యూ క్వెరీ ద డేటా in a table using an alternate key. In addition to queries against the table's primary key, DynamoDB doesn't require that you use indexes, but they give your application more flexibility when querying your data. After you create a secondary index on a table, you can read data from the index in much the same way as you do from the base table. DynamoDB supports two kinds of secondary indexes, global and local. Global and local. Okay, an index with a different partition key that the one of the base table, the global secondary index can have the symbol or composite primary key. అదే లోకల్కి వచ్చేసరికి ఓకే with the same partition key based on the table but a different sort key. Both the local secondary index and its base table must use composite primary keys.
సో ఇవన్నీ ఏంటంటే మీరు సెకండరీ ఇండెక్సెస్ని పెట్టుకుందాము అనుకుంటున్నప్పుడు తీసుకోవాల్సిన చాయిసెస్ అండి. సెకండరీ ఇండెక్స్ మీకు వద్దు అనుకుంటున్నప్పుడు యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఎనీ చాయిస్. ఈ సెకండరీ ఇండెక్స్ దేనికి ఉపయోగపడుతుంది అంటే నీ ప్రైమరీ కీ వల్ల యూజ్ చేసి నువ్వు టేబుల్లో ఐటమ్స్లో డిఫరెంట్ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ వాల్యూస్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకే, సెకండరీ ఇండెక్స్ కూడా ఉంటే ఇంకొంచెం ఫాస్ట్గా ఇంకొంచెం డీటెయిల్గా నువ్వు సెకండరీ ఇండెక్సెస్ ద్వారా డేటాని రిట్రీవ్ చేయొచ్చు. ప్రస్తుతానికి మనకు అవసరం లేదండి. ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ప్రాక్టికల్ అక్కడ చేస్తున్నప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెకండరీ ఇండెక్సెస్ ఎందుకు పనిచేస్తాయి అనేది. అలాగే ఎస్టిమేటెడ్ కాస్ట్ చూడండి, కెపాసిటీ యూనిట్స్ 5 ఇది పెట్టాను కాబట్టి దీనికి ఇంత కాస్ట్ పడుతుంది అంట. టోటల్ రీడ్ కెపాసిటీ యూనిట్స్, రైట్ కెపాసిటీ యూనిట్స్. రీడ్ కెపాసిటీ యూనిట్స్ మీరు ఎంత తగ్గించుకుంటే రైట్ కెపాసిటీ యూనిట్స్ కూడా ఎంత తగ్గించుకుంటే మీకు బిల్లింగ్ సైకిల్లో కూడా అంతే తక్కువ ఛార్జెస్ అన్నవి పడతాయి. ఓకే, ఎస్టిమేటెడ్ కాస్ట్. ఇదంతా దేనికండి? రీడ్ రైట్ కెపాసిటీ సెట్టింగ్స్. మరి ఇదంతా దేనికండి? కెపాసిటీ క్యాలిక్యులేటర్, జస్ట్ క్యాలిక్యులేటర్. ఇదేం సెట్ చేయదండి. ఇదే కదా మనం పెట్టుకున్నాం రీడ్ కెపాసిటీ, రైట్ కెపాసిటీ. జస్ట్ క్యాలిక్యులేటర్ చెక్ చేసుకోవడానికి అనమాట. ఈ ఆప్షన్స్ ఇవి సెలెక్ట్ చేసుకుంటే నాకు ఎంత పడవచ్చు, అవే ఆప్షన్స్ నేను ఇక్కడ కింద ఇచ్చాను, ఆటో స్కేలింగ్ గట్టా ఆపేసి నాకు అంతే కాస్ట్ పడింది అనమాట. అలాగే ఎన్క్రిప్షన్ అండ్ ట్రస్ట్. ఎన్క్రిప్షన్ కావాలా, అమెజాన్దే కావాలా తీసుకో, లేదా ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ కీ సర్వీసెస్లో ఒక కీది కావాలా నీకంటే తీసుకో, కేఎంఎస్ సర్వీస్. దీనికి మళ్ళీ ఛార్జెస్ అప్లై అవుతాయండి. అలాగే లేదు నా దగ్గర ఒక కీ ఉంది అది పెట్టుకుంటాను అంటే దానికి కూడా పెట్టుకో, కానీ దానికి కూడా మళ్ళీ నీకు ఏడబ్ల్యూఎస్ అప్రూవ్ చేయాలి. నీ దగ్గర ఉన్న ప్రైవేట్ కీ, నీ దగ్గర ఉన్న కీ, దానికి ఛార్జెస్ పడతాయండి. లేదు డైనమో డీబీ మేనేజ్ చేస్తున్న కీ అయితే నాకు సరిపోతుంది, అంత సెక్యూర్ అవసరం లేదనుకుంటే పెట్టేసుకోవచ్చు. డైనమో డీబీ ప్రొవైడ్ చేస్తున్న కీ, దీనికి ఛార్జెస్ ఏమీ పడవు. ఓకే, ట్యాగ్స్ కావాలంటే పెట్టుకుంటాం, లేకపోతే లేదండి. సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్ టేబుల్ని క్రియేట్ చేయండి. సో ఇఫ్ యు సీ మీకు ఇక్కడ టేబుల్ అయితే క్రియేట్ అయిపోయి కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందండి? ఎంప్లాయీ టేబుల్ స్టేటస్ వస్తుంది. ఇక్కడ పార్టిషన్ కీ అంటే ప్రైమరీ కీ, అంటే ఇది కూడా ఒక కాలమ్ అనండి టేబుల్లో. సార్ట్ కీ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా, సార్ట్ కీ ఈ నేమ్ అని పెట్టుకున్నాం. ఇండెక్సెస్ ఏమీ లేవు. ప్రొవిజన్ రైట్ కెపాసిటీ ప్రొవిజన్, సైజ్ ప్రస్తుతానికి డేటా ఏమీ లేదు. టేబుల్ క్లాస్ డైనమోడిబి స్టాండర్డ్ టైప్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే స్టేటస్ ఏమొచ్చిందంటే మనకి యాక్టివ్ వచ్చింది. ఒకవేళ మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి యాక్షన్స్ ఏమొస్తాయో చూద్దాం. అప్డేట్ ది సెట్టింగ్స్ అంటే ఎంతవరకు పెట్టుకునే సెట్టింగ్స్ని మార్చుకోవచ్చు. ఎక్స్ప్లోర్ ఐటమ్స్, ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా ఉంటే మనం చూసుకోవచ్చు. యాడ్ ట్యాగ్, రిమూవ్ ట్యాగ్స్. ఓకే, ఎక్స్ప్లోర్ ఐటమ్స్లోకి ఒకసారి వెళ్దామండి. ఎక్స్ప్లోర్ ఐటమ్స్లోకి వెళ్తే మీరు ఇందులో స్కానర్ క్వెరీ ఐటమ్స్, ఇందులో ఏ డేటా లేనప్పుడు ఇంకా స్కాన్ చేయడానికి క్వెరీ చేయడానికి ఏమీ లేదండి ఇందులో. ఓకే, సో మళ్ళీ ఒకసారి వచ్చి అప్పుడు చూపిస్తాను మీకు ఏంటి అందులో అనేది. ఈలోగా ఒకసారి ఎంప్లాయీ టేబుల్ని సెలెక్ట్ చేసుకుందామండి. సేమ్ అక్కడికే వచ్చాం మళ్ళీ. సో చూడండి, టేబుల్స్, ఎంప్లాయీ టేబుల్. ఈ రైట్ హ్యాండ్ సైడ్ మీరు చూస్తున్నది ఏంటంటే ఓవర్వ్యూ, ఇండెక్సెస్, మానిటర్, గ్లోబల్ టేబుల్స్. ఓకే, బ్యాకప్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ స్ట్రీమ్స్, అడిషనల్ సెట్టింగ్స్. ఇందులో మనం ఏం చేద్దామంటే ఓవర్వ్యూ అంటే ఏంటంటే ఇంతవరకు మనం ఏమైతే క్రియేట్ చేసామో టేబుల్ మీద ఒక ఓవర్వ్యూ. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, ఫస్ట్ కాలమే ప్రైమరీ కీ కింద యాడ్ అవుతుంది, సెకండ్ కాలం ఏమో సార్ట్ కీ కింద యాడ్ అవుతుంది. కెపాసిటీ మోడ్ ప్రొవిజన్ అండి. ఓకే, దీన్ని మళ్ళీ కావాలి అనుకుంటే మీరు ప్రొవిజన్ రీడ్ కెపాసిటీ యూనిట్స్ ఎంత ఉంది, రైట్ కెపాసిటీ యూనిట్స్ ఎంత ఉంది, రీడ్ కెపాసిటీ ఆటో స్కేలింగ్, రైట్ కెపాసిటీ ఆటో స్కేలింగ్ కావాలంటే ఇక్కడ మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, టేబుల్ స్టేటస్ యాక్టివ్, నో యాక్టివ్ అలార్మ్స్. దీనికి కావాలంటే క్లౌడ్ వాచ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. అటాచ్ చేసుకుంటే అలార్మ్స్ ఏమైనా బ్రీచ్ అయితే, అంటే కెపాసిటీ ఏమైనా బ్రీచ్ అయిపోయినా గట్టా నాకు అలారం చెయ్యు అని అంటే ఆ అలార్మ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీకు ఈ సింబల్లో కనిపిస్తాయి. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోవచ్చండి మనం? టేబుల్ క్లాస్ టైప్, డైనమోడిబి స్టాండర్డ్ టైప్స్, ఇండెక్సెస్ ఏమీ మనం ఇవ్వలేదు. స్ట్రీమ్, అలాగే పాయింట్ ఇన్ టైం రికవరీస్ గురించి మనం ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోలేదు. సో స్టాప్లో ఉన్నదండి. టీటీఎల్, టైమ్ టు లివ్, ఎంతవరకు ఈ డేటా అనేది రిటైన్ అవ్వాలి. ఓకే, ఇది రెప్లికేషన్ రిలీజన్స్. ఓకే, ఈ మనము మల్టీ అవైలబిలిటీ జోన్స్ ఏమీ పెట్టుకోలేదు. రెప్లికేషన్స్ ఏమైనా పెట్టామంటే అవి ఏమీ పెట్టలేదు. ఎన్క్రిప్షన్ మనం ఏడబ్ల్యూఎస్కి అప్పచెప్పేసాము డైనమోడిబికి. అలాగే ఇప్పుడు క్రియేట్ చేసాము డేట్ అండ్ టైం. అమెజాన్ రిసోర్సెస్ ఏఆర్ఎన్ అండి. ఈ ఏఆర్ఎన్ గురించి నేను ఒక క్లాస్లో మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికి ఇది యాక్సెస్ కోసం వాడతారండి. ప్రోగ్రామింగ్లో జావా కోడ్లో ఎవరైనా ఏఆర్ఎన్ ఈ కోడ్ కాపీ చేసి పేస్ట్ చేస్తే డైరెక్ట్గా ఈ డేటాబేస్ టేబుల్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఏఆర్ఎన్ అని అంటారు. ఇది ఆల్మోస్ట్ అన్ని సిటీ ఇన్స్టాన్సెస్కి అన్నింటికి వస్తుంది ఇది. ఓకే, ఐటమ్స్ సమ్మరీ. ఇక్కడ ఏమున్నాయండి? ఐటమ్ కౌంట్స్. ప్రస్తుతానికి మనం ఏం పెట్టలేదు కదా, అన్నీ మనకి ఇలానే కనిపిస్తాయి. టైప్, కెపాసిటీస్ కూడా మీకు ఏం కనిపించవు ఇక్కడ. ఓకే, దీస్ ఆర్ ది బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ద టేబుల్ ఎంప్లాయీ.
ఇండెక్సెస్ మనం ఏం పెట్టలేదు కనుక ఏమీ రావు. మానిటరింగ్ అవే రెండు ఇంతవరకు మనం చూసినవి అలార్మ్స్, క్లౌడ్ వాచ్ మెట్రిక్స్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. గ్లోబల్ టేబుల్స్ అంటే ఎనీ రీజన్ యాక్సెస్ అయ్యే టేబుల్స్. ఓకే. రెప్లికాస్ ఏమైనా క్రియేట్ చేసావా? గ్లోబల్ టేబుల్ అంటే ఏంటండి? ఇప్పుడు ఇది ఎక్కడున్నది? ఎక్కడ క్రియేట్ అయింది ఈ టేబుల్? మీరు ఇక్కడ చూసుకుంటే డాష్ బోర్డ్ నేను యా వైల్ లోడింగ్ అదేం కాదులేండి. నెట్ డిస్కనెక్ట్ అయిందంతే. జస్ట్ రిఫ్రెష్ ఇట్ మీ నార్మల్గా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఒకసారి మీకు డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తానండి నేను. ఓకే. సో దెర్ ఇస్ నథింగ్ ఇన్ డాష్ బోర్డ్. గో టు ద టేబుల్స్. సో ఇది మన టేబుల్. ఓకే. ఏ రీజన్లో క్రియేట్ చేసుకున్నాము అండి ఇది? సెట్టింగ్స్లోకి వెళ్ళినా కనిపిస్తుంది. ఇక్కడ చూసాం కదా, ఓవర్వ్యూలో చూసామా? యా ఇది చూడండి, యుఎస్ ఈస్ట్ 2 రీజన్లో క్రియేట్ చేసుకున్నాం మనం. ఒహాయో యుఎస్ ఈస్ట్ 2 రీజన్లో క్రియేట్ చేసుకున్నామండి. ఓకే. సో యుఎస్ ఈస్ట్ 2లో ఉంది కనుక మనకి గ్లోబల్ టేబుల్స్లో మీకు అది రెప్లికాస్ ఏమైనా క్రియేట్ అవ్వాలనుకుంటే వేరే రీజన్స్లో క్రియేట్ అవ్వచ్చు. అదర్ ఏడబ్ల్యూఎస్ రీజన్స్ టు విచ్ యూ హ్యావ్ రెప్లికేటెడ్ దిస్ టేబుల్. ఏమీ లేదు కదా, ప్రస్తుతానికి రెప్లికాస్ ఏమీ లేవు. ఈ టేబుల్ నేను ఎక్కడ మెయింటైన్ చేయట్లేదు. మల్టీ రీజన్స్ ఏమీ లేవు. బ్యాకప్స్ ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నావు? బ్యాకప్స్. పాయింట్ ఇన్ టైమ్ రికవరీ ప్రొవైడ్స్ కంటిన్యూస్ బ్యాకప్స్ ఆఫ్ యువర్ డైనమిక్ డేటాబేస్ డేటా ఫర్ ఎంత డేస్ అండి? 35 డేస్. అప్ టు 35 డేస్ టు హెల్ప్ యూ ప్రొటెక్ట్ అగెన్స్ట్ యాక్సిడెంటల్ రైట్ ఆర్ డిలీట్స్. యాక్సిడెంటల్గా ఏమైనా రైట్ చేసినా డిలీట్ చేసినా దాన్ని వెంటనే మళ్ళీ తిరిగి వెనక్కి తెచ్చుకోవడానికి ఈ ఆప్షన్ పనిచేస్తుంది. పాయింట్ ఇన్ టైం రికవరీ పిఐటిఆర్. కానీ దీనికి ఎక్స్ట్రాగా ఛార్జెస్ పడతాయండి, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి అవి మనం పెట్టుకోలేదు. బ్యాకప్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయంటే మీకు చెప్పున్నాను నేను. బ్యాకప్స్ అన్నీ కూడా మనం కావాలంటే ఇక్కడే స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రెస్ చేయండి. యువర్ డేటా టేబుల్ డేటా ఈస్ నాట్ బీయింగ్ ప్రొటెక్టెడ్ బై పాయింట్ ఇన్ టైమ్ రికవరీ అండ్ ఇట్ కెనాట్ బి రికవర్డ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ డిలీటెడ్ ఆర్ ఓవర్ రిటన్ యాక్సిడెంట్లీ. ఇది పెట్టుకోమని చెప్తున్నాడు. సరే ఇక్కడ చూడండి, క్రియేట్ బ్యాకప్స్ ఆఫ్ యువర్ టేబుల్స్ ఫర్ లాంగ్ టర్మ్ రిటెన్షన్ అండ్ రెగ్యులారిటీ కంప్లైంట్స్. బ్యాకప్ అండ్ రీస్టోర్ యాక్షన్స్ డు నాట్ ఇంపాక్ట్ టేబుల్ పెర్ఫార్మెన్స్. టేబుల్ పెర్ఫార్మెన్స్ ఏమి బ్యాకప్ ఏం చేయవు, ఒక దగ్గర స్టోర్ అవుతాయి సపరేట్గా ఇవన్నీ కూడా. ఓకే. అలాగే పాయింట్ ఇన్ టైం రికవరీస్ కూడా పెట్టుకోమని చెప్తుంది. అడ్వైజ్ అండి ఇవన్నీ కూడా. రైట్. ఎక్స్పోర్ట్స్ అండ్ స్ట్రీమ్స్ ఎవరికి ఏం చేయలేదు. కావాలనుకుంటే మనం S3 బకెట్కి డేటాని, ఈ టేబుల్ డేటాని ఎక్స్పోర్ట్ చేయొచ్చండి. ఓకే. ఫైనల్గా ఎడిషనల్ సెట్టింగ్స్ చూసేసరికి రీడ్ రైట్ కెపాసిటీ ఏమైనా మార్చుకోవాలనుకుంటున్నావా? ఆటో స్కేలింగ్ యాక్టివిటీస్ ఏమైనా ఎనేబుల్ లేదా డిసేబుల్ చేద్దాం అనుకుంటున్నావా? టైమ్ టు లివ్ ఆటోమేటికలీ డిలీట్ ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఫ్రమ్ ద టేబుల్. టైమ్ టు లివ్ అంటే ఒక టేబుల్లో ఒక ఎలిమెంట్ని కానీ, ఒక ఆబ్జెక్ట్ని, ఒక యాట్రిబ్యూట్ని కానీ ఎంతవరకు పెడదాం అనుకుంటున్నావు, ఎప్పటి నుంచి తీసేద్దాం అనుకుంటున్నావు. ఓకే. ఎనేబుల్ డిసేబుల్ చేసుకుని టైమ్ టు లివ్ స్టేటస్ పెట్టుకోవచ్చు. ఎన్క్రిప్షన్ ఏమైనా మారుద్దాం అనుకుంటున్నావా? ట్యాగ్స్ ఏమైనా మారుద్దాం అనుకుంటున్నాం. ఇలా ప్రతిదీ మనకి ఈ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుందండి. ఓకే. సో ఇంకా ఇక్కడే ఆ ఆప్షన్స్ మళ్ళీ వచ్చాయి, ఎక్స్ట్రా ఆప్షన్స్. అప్డేట్ టేబుల్ క్లాస్, డిలీట్, క్రియేట్ ఐటమ్. ఇక్కడ ఇది మనకు కావాల్సిన ఆప్షన్. ఓకే. ఇలా ఉంటాయన్నమాట. ఎక్స్ప్లోర్ టేస్ట్ అని చెప్పేసి, లేదా ఎక్స్ప్లోర్ టేబుల్ ఐటమ్స్ అని ఇక్కడ క్లిక్ చేసినా సరే మీరు ఆ టేబుల్లోకి వెళ్ళిపోయి అందులో ఏమున్నాయి ఏం లేవు అన్నీ చూసుకొని తెలుసుకోవచ్చు. ఫిల్టర్స్ ప్రస్తుతానికి ఇందులో ఏమి ఫిల్టర్స్ లేవు. ఫిల్టర్స్ ఎప్పుడంటే సర్చ్ వచ్చేసరికి ఈ సర్చింగ్లో ఈ ఫిల్టర్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ప్రస్తుతానికి మనం సర్చ్ ఏమి మాట్లాడలేదు కనుక వీ విల్ టాక్ అబౌట్ దట్ ఫిల్టర్స్ లేటర్. ఓకే. సో ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే ఒకసారి డైనమోడిబి టేబుల్స్లో దిస్ పర్టిక్యులర్ టేబుల్, ఓపెన్ ద టేబుల్, యాక్షన్స్, క్రియేట్ ఐటమ్ క్రియేట్ చేద్దాం. ఐటమ్ అంటే మీకు ఐడియా ఉంది కదండి, నేను ఏ ఫార్మాట్లో పెట్టానో. ఇక్కడ చూడండి మీకు ఏమొస్తుందంటే జేసాన్. నేను చెప్పాను కదండి కంప్లీట్గా ఇదంతా కూడా మీకు ఇందులో వస్తుందండి, సెమీ స్ట్రక్చర్డ్ డేటా టైప్లోకి. ఎందుకంటే జేసాన్ కానీ XML ఫార్మాట్లో కానీ ఇది పెట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ డిఫాల్ట్గా AWS ప్రొవైడ్ చేస్తున్న నోటేషన్ ఏంటండి,
జేసాన్ ఫార్మాట్ అనేది AWS అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఇది చూసారనుకోండి, ఇది కోడ్ లెవెల్‌లో మనకి వ్యూ అండి ఇది. నేను తీసుకున్నది ఏంటంటే ఈఐడీ తీసుకున్నాను, ఈనేమ్ తీసుకున్నాను. ఒకటేమో ప్రైమరీ కీ కింద పెట్టుకున్నాను కదా! మీకు కనిపిస్తుందా? ప్రైమరీ కీ కింద పెట్టాను. కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఓకే. సో, ఈ డిఫాల్ట్‌గా వాల్యూస్ ఏమీ లేవండి. ఇలా పెట్టుకుంటుందది. ఓకే. మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళా ఇక్కడికొద్దాం. వస్తే మీకు ఈ కోడ్ అనేది మారుతది. ఓకే. సో, ఇది ఆఫ్ చేసేసుకుంటే జేసాన్ కోడ్‌తో పాటు వస్తుంది. లేకపోతే నార్మల్‌గా ఇలా కనిపిస్తది మీకు. సింపుల్ స్ట్రక్చర్ అండి. వ్యూ డైనమో డీబీ అని చెప్పేసి జేసాన్‌లో కావాలి నాకు అనుకుంటే ఇలా పెడతాము. ఓకే. ఎనీవేస్ ప్రస్తుతానికి ఈ వ్యూని కాసేపు ఇలా ఉంచుదామండి. ఉంచేసి మళ్ళా మనం ఏం చేద్దామంటే ఒకసారి నార్మల్ వ్యూలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఫామ్‌లోకి వెళ్దామండి. ఫామ్‌లోకి వెళ్ళి మాన్యుయల్‌గా ఎంటర్ చేద్దాం. ఇక్కడ జేసన్ డాక్యుమెంట్ ఫార్మాట్‌లో కూడా మీరు డేటాని ఎంటర్ చేయొచ్చు. బట్ వి డోంట్ వాంట్ దట్. ఓకే. ప్రస్తుతానికి నాకు ఏ ఫార్మాట్‌లో కావాలనుకున్నానంటే డేటాని నేను ఫార్మ్ ట్యాగ్‌లోకి కావాలి. సో, ఇక్కడైతే మనకి ఈజీగా ఉంటదండి చేయడానికి. ఓకే. అక్కడ డేటా రాసే కంటే. అట్రిబ్యూట్ నేమ్, వాల్యూ. ఆల్రెడీ ప్రైమరీ కీ ఐడీ ఉన్నదండి. సార్ట్ కీ ఐడీ కూడా ఉన్నది. అట్రిబ్యూట్ కీ ఎంత ఇస్తావు నువ్వు? ఎంప్లాయీ ఐడీ ఎంత చెప్తున్నావు? 111 అని అందాము. ఎంప్లాయీ నేమ్ ఏం పెడదాం అనుకుంటున్నావు? ఆల్రెడీ వాటి డేటా టైప్స్ నేను ఇదివరకే సెలెక్ట్ చేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ మళ్ళీ నన్ను డేటా టైప్స్ అడగదు. ఎంప్లాయీ నేమ్ ఏం పెడదాం అనుకున్నావు? ఎంప్లాయీ నేమ్ నేను సంతోష్ పెట్టాను. స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంది. వెరీ గుడ్. ఇంకేమైనా కావాలా? ఎక్స్ట్రింగ్‌గా పెడదాం అనుకుంటున్నాను. ఓకే. యాడ్ న్యూ అట్రిబ్యూట్. ఓకే. అట్రిబ్యూట్. ఏం అట్రిబ్యూట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నావు? అది ఏ ఫార్మాట్‌లో ఉంటదో చెప్పు నాకు ముందు. చూడండి చాలా అట్రిబ్యూట్స్ వచ్చాయి. ఇక్కడ మీరు చూసుకున్నారా? స్ట్రింగ్, నంబర్, బూలియన్, బైనరీ, నల్, స్ట్రింగ్ సెట్, నంబర్ సెట్, బైనరీ సెట్. సెట్ అంటే మళ్ళీ అందులో సబ్ డివిజన్స్ వస్తాయన్నమాట. లిస్ట్, మ్యాప్ ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకి డేటాలో టేబుల్‌లో స్టోర్ చేసుకోవచ్చు. సరే ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం స్టోర్ చేద్దాం అనుకుంటున్నానంటే ఎంప్లాయీ ఐడీ, ఈ నంబర్ నేము. ఓకే. ఇంకొక నంబర్ ఇద్దామండి. ఎంప్లాయీకి ఏముంటుందండి? సాలరీ ఉంటుంది. సాలరీ ఎంత ఇస్తావు సాలరీ? 50,000 ఇస్తాను. ఓకే. వెరీ గుడ్. ఏమైనా రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నావా? కింద నుంచి రిమూవ్ చేసుకోవచ్చండి. కొత్త అట్రిబ్యూట్ ఏమైనా యాడ్ చేస్తావా? యెస్ యాడ్ చేస్తాను. ఏం ఎంటర్ చేస్తావు? పొజిషన్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను. పొజిషన్ అంటే ఏంటి? మళ్ళా స్ట్రింగే. అదే డెసిగ్నేషన్. డెసిగ్నేషన్ ఏం పెడతావు? ఓకే. AWS ఆర్కిటెక్ట్ అని రాసుకున్నాను. నెక్స్ట్ ఇంకేమైనా రాద్దాం అనుకుంటున్నావా? నేను అడ్రస్ రాద్దాం అనుకుంటున్నాను. అడ్రస్ ఎందులో రాస్తావు? నువ్వు లిస్ట్‌లో రాసుకుంటావా? స్ట్రింగ్ సెట్‌లో రాసుకుంటావా? నీ ఇష్టం ఎలా రాసుకున్నా పర్లేదు. లెట్ అస్ సే స్ట్రింగ్ టెస్ట్ చూసారండి ఇక్కడ న్యూ వాల్యూ స్ట్రింగ్ సెట్‌కొచ్చేసరికి ఇలా వస్తుందండి. న్యూ వాల్యూ ఏం పెడదాం అనుకుంటున్నావు? ఇక్కడ న్యూ వాల్యూలో ఏం పెడతావు? అడ్రస్. ఏం పెడదాం అంటున్నానండి? అడ్రస్. ఇన్సర్ట్ ఏ ఫీల్డ్. ఇక్కడ ఏ ఫీల్డ్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావు? అడ్రస్ ఫీల్డ్‌లో. ఇన్సర్ట్ ఏ ఫీల్డ్. డోర్ నంబర్. ఇందులో ఉన్నవన్నీ స్ట్రింగ్స్‌లోనే ఉంటాయి ఇంకా గుర్తుపెట్టుకోండి. డోర్ నంబర్. ఓకే. 30-6-26/1 ఏదో సంథింగ్ ఒక డోర్ నంబర్ లాంటిది. ఓకే. సో, స్ట్రింగ్ సెట్ అని అంటామండి దీన్ని. ఓకే. అడ్రస్ అని చెప్పేసి ఇన్సర్ట్ ఏ ఫీల్డ్ అని చెప్పేసి ఇక్కడ అంటే ఇవన్నీ అందులో ఫీల్డ్స్ అనమాట. సబ్ ఫీల్డ్స్ అనమాట. ఇలా సబ్ ఫీల్డ్స్ అన్నీ ఇచ్చేసి ఇందులో రాసేసుకోవచ్చు. డోర్ నంబర్. ఓకే. ఇక్కడ రాసుకోవచ్చండి. డాబా గార్డెన్స్. అడ్రస్ అండి. సమ్ ర్యాండమ్ అడ్రస్ ఇదంతా కూడా. ఓకే. వైజాగ్. ఏదో సంథింగ్ అలా రాసి స్టోర్ చేసుకున్నాను. అండ్ ఎనీ మోర్ అట్రిబ్యూట్స్ దట్ యూ వాంట్ టు యాడ్. నేను ఇంకొక అట్రిబ్యూట్ యాడ్ చేస్తానండి ఫర్ యువర్ కన్వీనియన్స్. లిస్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ లిస్ట్ దట్ యూ వాంట్ టు యాడ్? లిస్ట్‌లో ఏమేమి వాల్యూస్ పెడదాం అనుకుంటున్నావు? ఓకే. టెక్నాలజీస్. సో, నేను టెక్నాలజీస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే ఫార్మాట్‌లో ఉంటది లిస్ట్. నాకిది స్ట్రింగ్‌లో పెట్టు. ఓకే. ఫైన్. పెట్టేసాను. మరి టెక్నాలజీస్‌లో నువ్వు ఏమేమి యాడ్ చేద్దాం అనుకుంటున్నావు? ఇన్సర్ట్ ఏ ఫీల్డ్. ఏంటి స్ట్రింగ్ ఫీల్డ్స్ ఏం పెడదాం అనుకుంటున్నావు? పైథాన్, జావా, AWS, డెవాప్స్, MySQL, ఓకే. ఇలా మీరు మన ఇష్టం అండి. ఎంత దూరం అయితే అంత దూరం మనకున్న టెక్నాలజీస్ లేదా ఏదైనా రాసుకుందాం అని చెప్పి అలా రాసుకోవడానికి వెళ్ళిపోతున్నాం అంతే. ఓకే.
సో ఇలా కంటిన్యూస్గా రాసుకో, ప్రస్తుతానికి సరిపోతాయిలేండి. సో ఆల్ దీస్ ఆర్ వీ హ్యావ్ యాడెడ్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి దీన్ని మనం క్రియేట్ ఐటమ్ అని అందాం. ఓకే, సో ద ఐటమ్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఐటమ్ సక్సెస్ఫుల్గా సేవ్ అయిందంట, అంటే టేబుల్ క్రియేట్ అయింది, టేబుల్లో ఐటమ్ క్రియేట్ అయిందండి. ఓకే, టేబుల్లో ఐటమ్ క్రియేట్ అయిందండి. ఇప్పుడు దాన్ని ఎలా చూసుకోవాలి మనం అంటే, ఓకే, ఈ టేబుల్లో ఐటమ్స్ని ఎలా చూసుకోవాలి అనుకుంటే, మనం ఇక్కడ మీరు యాక్షన్స్లోకి వెళ్ళిపోతే ఇంతవరకు చేసిన టేబుల్ క్లాస్ని అప్డేట్ చేసుకోవచ్చు, అంటే టేబుల్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఓకే, కొత్తగా ఐటమ్ ఏం క్రియేట్ చేయడానికి ఏమీ లేదు. ఓకే, యాక్సెస్ కంట్రోల్ పాలసీస్ ఏమీ అవసరం లేదు, ఎడిట్ కెపాసిటీస్ ఏమీ అవసరం లేదు. సింపుల్గా మనం ఎక్కడికి వెళ్ళిపోదాము అంటే, ఇండెక్సింగ్లో కూడా ఏమీ లేదు, బ్యాకప్స్, ఎక్స్పోర్ట్స్, అడిషనల్ సెట్టింగ్స్, రీడ్ అండ్ రైట్ కెపాసిటీస్. ఇదివరకు వచ్చింది ఒక ఆప్షన్ మనకి, ఇది కొత్త కన్సోల్ అండి, అందుకు కొద్దిగా వెతుక్కోవాల్సి వస్తుంది ప్రతిదినం. పాత కన్సోల్లో ఇంత ఇబ్బంది లేదు, ఎందుకంటే అలవాటు అయి ఉన్నదే కనుక. ఓకే, ఇండెక్సెస్, క్రియేట్ ఇండెక్స్, ఓవర్ వ్యూ. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇందులో ఏదైనా డేటాని మనం స్టోర్ చేసాం కదండి టేబుల్లో ఒక ఐటెంలో, ఆ డేటాను మనం రిట్రీవ్ చేసి చూసుకోవాలి అనుకుంటే మనకు ఒక ఆప్షన్ ఉందండి, గెట్ బ్యాక్ టు టేబుల్స్. ఇక్కడ ఈ టేబుల్ని సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసిన తర్వాత గో టు యాక్షన్స్. యాక్షన్స్లో మనకి ఇక్కడ ఎక్స్ప్లోర్ ఐటమ్స్ అని ఉంది చూసారా, ఎక్స్ప్లోర్ ఐటమ్స్. మనం క్రియేట్ చేసిన ఐటెంలో ఏ డేటా కావాలో దాన్ని ఎక్స్ప్లోర్ చేసి చూసుకోవాలి అనుకుంటే సెలెక్ట్ దిస్ ఆప్షన్. ఓకే, సో మీరు ఇక్కడికి వస్తారండి. ఓకే, దిస్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. ఓకే, ఎక్స్ప్లోర్ ఐటమ్స్. ఓకే, ఆటో ప్రీవియస్ కావాలంటే ఆటో ప్రీవియస్ చూపిస్తుంది. స్కాన్ అండ్ క్వెరీ రెండు ఆప్షన్స్ వచ్చాయి. అండ్ వీ హ్యావ్ ఫిల్టర్స్ హియర్. ఫిల్టర్స్ అంటే ఇక్కడ మనం ఈ కండిషన్ బేస్ మీద మనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి యాక్షన్స్లో డౌన్లోడ్ రిజల్ట్స్ టు సిఎస్వి, క్రియేట్ ఐటమ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ప్రెజెంట్ వీఆర్ గోయింగ్ ఫర్ స్కాన్. స్కాన్ చేద్దాం, ఏ టేబుల్లో స్కాన్ చేద్దాం. టేబుల్స్ లిస్ట్ ఇక్కడ వచ్చేస్తుంది, ఉన్నది ఒకటే టేబుల్ కనుక వీ హ్యావ్ అన్ ఎంప్లాయీ హియర్. ఫిల్టర్స్కి వద్దామండి, అట్రిబ్యూట్ నేమ్. సో అట్రిబ్యూట్ నేమ్ ఏం ఫిల్టర్ చేద్దాం, ఏ కాలం, అదే ఏ ఫిల్టర్ని కావాలి, ఏ అట్రిబ్యూట్ కావాలి నీకు. నాకు ఏం కావాలి అంటే అడ్రస్ కావాలి. ఎగ్జాక్ట్గా అక్కడ ఎలా రాసామో అదే పేరు ఇవ్వండి. ఓకే, మీకు డౌట్ వస్తే ఏం చేస్తారంటే, ఈ డైనమో డిబి ఇది వరకు ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ టేబుల్ని ఒకసారి క్లిక్ చేసుకొని, ఓకే, ఎక్స్ప్లోర్ ఐటమ్స్ అంటే మళ్ళీ అక్కడికే వెళ్తాము. యాక్షన్స్, అప్డేట్ టేబుల్ సెట్టింగ్స్, స్కాన్. ఇదిగోండి డేటా ఇక్కడ ఉంది చూసారు కదా మీరు. నేను ఫుల్ స్క్రీన్ పెడతాను, ఒక్క నిమిషం. లెట్ మీ షో యూ ద ఎంటైర్ డేటా. నేను ఎంప్లాయీ టేబుల్లో ఉన్నానండి. ఐటమ్స్ రిటర్న్డ్ ఏమొచ్చాయంటే ఐటమ్స్ నాకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఈఐడి 111, ఈ నేమ్ సంతోష్, అడ్రస్, ఇవేనండి అట్రిబ్యూట్ నేమ్స్. ఇవి అట్రిబ్యూట్ వాల్యూస్. డెసిగ్నేషన్, శాలరీ అండ్ టెక్నాలజీస్ నోన్. లిస్ట్ అన్నాను కదా, అందుకు మీకు ఇలా క్రియేట్ అయింది ఇది. ఓకే, సో దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసి చూపించే అవకాశం లేదు, నేను ఇంకా కొంచెం మినిమైజ్ చేశాను స్క్రీన్, సో దట్ యూ కెట్ సీ ది ఎంటైర్ థింగ్ ఇన్ వన్ సింగిల్ లైన్. ఓకే, ఇలాగ మనం ఎన్ని రాయాలనుకుంటే అన్నీ నీకు యాడ్ అయిపోతూ ఉంటాయండి ఇలాగా. ఇది చూడడానికి మీకు టేబులర్ ఫార్మాట్లో కనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ టేబులర్ ఫార్మాట్. ఇది టేబులర్ ఫార్మాట్ కాదు, గుర్తుపెట్టుకోండి. సరే, ఎనీవేస్ ఇలాగ ఉంది కదా కింద డేటా, ఇక్కడే వెతకొచ్చు. ఇది కూడా అంతే, కింద ఉన్నది ఇక్కడ డేటా. ఇక్కడ ఉందిలేండి, నో ప్రాబ్లం. సో నాకు ఇక్కడ ఏం కావాలంటే అడ్రస్ కావాలండి. ఎందుకు అడ్రస్, ఇక్కడ ఏ పేరు, ఇక్కడ క్యాపిటల్ ఏ ఇస్తే క్యాపిటల్ ఏ ఇవ్వండి, వేరేది ఇవ్వద్దు. అడ్రస్కి నేను పెట్టుకున్న డేటా టైప్ ఏంటంటే పెట్టుకున్నాను అడ్రస్కి ఇక్కడ అడ్రస్కి నేను పెట్టుకున్నది ఏంటంటే స్ట్రింగ్ లిస్ట్ ఇచ్చుకున్నాను కదా, సో అదే ఇక్కడ సెలెక్ట్ చేయాలండి. నేను ఇచ్చింది ఏంటండి స్ట్రింగ్ ఆర్ స్ట్రింగ్ సెట్. నల్ అంటే నథింగ్ అని అర్థం అండి, అది ప్రస్తుతానికి వస్తుంది. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని అర్థం అండి, బూలియన్ టైప్. ఓకే, ప్రస్తుతానికి నేను ఇచ్చింది స్ట్రింగ్ ఆర్ స్ట్రింగ్ సెట్ అలాంటిదే కదా ఇచ్చాను.
కండిషన్ ఈక్వల్ టు అడ్రస్ ఎవరికి ఈక్వల్ అవ్వాలి? ఓకే. గ్రేటర్ దాన్ కండిషన్స్ అండి ఇవన్నీ కూడా. ఎగ్జిస్టా, నాట్ ఎగ్జిస్టా, అదే బూలియన్ ఎగ్జిస్ట్, నాట్ ఎగ్జిస్ట్, ట్రూ ఆర్ ఫాల్స్, కంటైన్స్, నాట్ కంటైన్స్, బిగిన్స్ విత్. ఓకే. ఓకే. సో, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు వద్దులండి. కండిషన్ ఎలాగిద్దామంటే కంటైన్స్. ఓకే. గివ్ మీ ద అడ్రస్ విచ్ కంటైన్స్. ఏం అడ్రస్ ఉండాలంట నాకు అడ్రస్‌లో? వైజాగ్ అని ఇచ్చాను చూసారా? వైజాగ్ అని ఉంటే నాకు ఆ అడ్రస్ ఇవ్వు. రన్. ఏమిస్తారండి? రన్. ఐటమ్స్ రిటర్న్డ్ 0. వైజాగ్ ఉన్నది కనిపించట్లేదంట దానికి. విచ్ కంటైన్స్, నాట్ కంటైన్స్, ఎగ్జిస్ట్స్ ఇద్దామండి. అడ్రస్ ఏమైనా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే నాకు అది ఇవ్వు. చూసారా? ఇక్కడ నాకు అడ్రస్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న ఒకటే ఉంది, అది వచ్చేసింది. లెట్ us చేంజ్ ఫ్రమ్ అడ్రస్ టు అట్రిబ్యూట్ నేమ్. ఏం పెడదామంటే ఈఐడి. ఈఐడిది ఏం పెట్టుకున్నామండి టైప్? మనం నెంబర్ ఫార్మాట్లో పెట్టుకున్నాము. ఏం కావాలి నీకు? ఈఐడి ఈక్వల్ టు ఈఐడి నాకు 111 ఏదైతే ఉందో నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వు. రన్. చూడండి, ఈఐడి 111 అనే ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. నాకు ఈఐడి 111 అనే ఇన్ఫర్మేషన్లో ఫిల్టర్స్ అంటే ఇంకేం కావాలి? ఇంకేమైనా ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నావా? ఒకటేనా? ఒకటే ఫిల్టర్ పెట్టుకుంటున్నాను. ఓకే. ఇది క్వెరీ అండి. ఇదేంటండి? క్వెరీ. ఇదంతా స్కాన్ ఆప్షన్. స్కాన్ ఆప్షన్‌లో మనం ఇలా సెలెక్ట్ చేసుకొని డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. ఓకే. టెక్నాలజీస్ అట్రిబ్యూట్ నేమ్ ఏంటండి? జిఐఎస్ కరెక్ట్‌గా ఇవ్వాలి. టెక్నాలజీస్ ఇక్కడ మనం పెట్టుకున్నది ఏంటండి? స్ట్రింగ్ ఫార్మాట్‌లోనే నాకు రిట్రీవ్ చేసి ఇవ్వు. లిస్ట్ ఇక్కడ ఆప్షన్ కనిపించట్లేదు కదా! ఓకే. విచ్ కంటైన్స్ ఎగ్జిస్ట్ కంటైన్స్ విచ్ కంటైన్స్ టెక్నాలజీస్‌లో నేను జావా రాశాను కదా! ఉంది. ఒకసారి లెట్ us ట్రై చూద్దామండి. ఏమైనా వస్తుందేమో. డైరెక్ట్‌గా అయితే ఇవ్వట్లేదు. మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అది లిస్ట్ సెట్‌లో ఉంది. లిస్ట్‌లో ఉందది. ఇక్కడ లిస్ట్ ఆప్షన్ నాకు చూపించట్లేదు. ఓకే. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఇవన్నీ నంబర్ ఫార్మాట్‌కి, స్ట్రింగ్స్‌కి ఎగ్జాక్ట్‌గా సూట్ అవ్వండి. ఓకే. విచ్ బిగిన్స్ విత్ జావా, రన్ ఇట్. సో, అలా రిక్వైర్మెంట్ అడిగితే ఏమీ ఇవ్వట్లేదు. లెట్ us ట్రై ఇట్ ఇన్ క్వెరీ. క్వెరీ ఫార్మాట్‌లో సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఎంప్లాయీ ఐడి ప్రైమరీకి ఎంటర్ ఎంప్లాయీ ఐడి ఎంత ఇస్తావు? 111 ఖచ్చితంగా ఇవ్వాలండి ఇక్కడ క్వెరీలో. ఎంప్లాయీ నేమ్ నీకేం కావాలి? ఎంప్లాయీ నేమా ఈక్వల్ టు ఎంప్లాయీ నేమ్ ఏం పెట్టుకున్నామండి మనం? సంతోష్. సార్టింగ్ అనేది ఉన్నది ఒకటే కాబట్టి ఇంక సార్టింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా ఫిల్టర్స్ కూడా ఏమీ లేదు. జస్ట్ రన్ ఇట్. సో, చూసారు కదా, ఎంప్లాయీ నేమ్ సంతోష్ ఉన్నది. ఈఐడి 111 ఉన్నది. డేటా అనేది రిట్రీవ్ అవుతుంది. ఇలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి, డేటాను ఆ ఫార్మాట్‌లో కూడా మనం రిట్రీవ్ చేసుకొని చూసుకోవచ్చు ఇక్కడ. ఉన్నది ఒకటే రికార్డ్ కనుక, ఒకటే టేబుల్ కనుక, ఒకటే ఐటెమ్ కనుక మనకి పెద్దగా ఏమీ డిఫరెన్సెస్ తెలియట్లేదు ఇక్కడ. ఓకే. మోర్ ఫిల్టర్స్. ఇంక ఎక్స్ట్రా ఫిల్టర్స్ ఏమైనా కావాలా నీకు? సాలరీ, నంబర్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ 10,000 ఎవరైనా ఉన్నారా? చూడండి, నేమ్ ఏమో సంతోష్ ఉండాలి. ఓకే. అలాగే సాలరీ ఏమో 10,000 అబోవ్ ఉండాలి. ఎవరైనా ఉన్నారా? రన్ ఇట్. దొరికితే ఇచ్చేస్తదండి. ఓకే. ద క్వెరీ డిడ్ నాట్ రిటర్న్ ఎనీ రిజల్ట్స్. ఓకే. ఉంది. ఈక్వల్ టు సంతోష్, కండిషన్, సాలరీ, నంబర్ కరెక్ట్‌గా ఇచ్చాము. ఇట్ రిక్వైర్స్ సంథింగ్ ఇక్కడ. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు సెలెక్ట్ చేద్దాం పోనీ. 10,000 ఈక్వల్ టు అవ్వదులేండి. నాట్ ఈక్వల్ టు. నాట్ ఈక్వల్ టు ఇవ్వగానే మీకు వచ్చేసింది ఇక్కడ. చూసారా? సో, చిన్న అటు ఇటుగా ఉన్నది. బట్ ఇట్స్ ఓకే అండి. అలవాటు చేసుకుంటా వెళ్తుంటే మనకి ఇది అలవాటు అయిపోతుంది. ఓకే. ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. 1, 2 అటు ఇటు చిన్న గ్లిచెస్ వస్తా ఉంటాయి. ఇది న్యూ కన్సోల్ కనుక. బట్ ఇట్స్ ఓకే. ఓకే. సో, మొత్తం రిజల్ట్స్‌ని కావాలనుకుంటే మీరు సీఎస్‌వి ఫైల్‌కి డౌన్లోడ్ చేసి తీసుకోవచ్చండి. మొత్తం సీఎస్‌వి ఫైల్ డౌన్లోడ్ రిజల్ట్స్ టు
సిఎస్వి. ఓకే. మొత్తం మనకి ఏదైతే డేటా వచ్చిందో ఆ డేటా అంతా కూడా మనకి ఇక్కడ సిఎస్విలోకి డౌన్లోడ్ అయిపోయి వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ సీ హియర్ వి గాట్ ఎ సిఎస్వి ఫైల్. దీన్ని మనం ఎక్సెల్ షీట్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఎక్సెల్లోనే ఓపెన్ అవుతుంది అది. ఒకసారి ఓపెన్ చేస్తాను నేను. సో చాలా రోజులైంది కాబట్టి ఎక్సెల్ షీట్ మనకి ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది. See the entire data has been stored in the file format. ఒక ఫైల్ ఫార్మాట్లోకి డేటా అనేది మనం తెచ్చిపించేసుకున్నాం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ దిస్ ఫైల్ ఫార్మాట్ ఆర్ ఈ ఫైల్లో ఉండే ఈ డేటాను మనం ఫర్దర్గా దేనికైనా వాడుకోవచ్చండి. ఓకే. వేరే డేటా రిట్రీవల్కో లేదా వేరేగా మళ్ళీ స్టోర్ చేసుకోవడానికో మళ్ళీ అప్లోడ్ చేయడానికో వాడుకోవచ్చు ఇది. ఓకే రైట్. ఇక్కడ దీంతో పని అయిన వెంటనే వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ గో టు ది ఐటమ్స్ సెక్షన్, సెలెక్ట్ ద టేబుల్ అండ్ ప్రెస్ డిలీట్. ఇంకా యాక్షన్స్ ఏమీ లేవండి. రిమూవ్ ట్యాగ్స్ అవి ఏం పెట్టలేదు కనుక డైరెక్ట్లీ గో ఫర్ డిలీట్. ఇక్కడ డిలీట్ ఆల్ క్లౌడ్ వాచ్ అలామ్స్ ఇన్ దిస్ టేబుల్. క్లౌడ్ వాచ్ అలామ్స్ కూడా తీసేయమంటావా? ఏం క్రియేట్ చేయలేదు, ఒకవేళ ఉంటే తీసేయమంటావా? తీసేయి, లేకపోతే బిల్లు పడుతుంది. క్రియేట్ ఎ బ్యాకప్ ఫర్ దిస్ టేబుల్ బిఫోర్ డిలీటింగ్ ఇట్. బ్యాకప్ అయినా చేయమంటావా? వద్దు. బ్యాకప్ తీసుకుంటే అది S3లో స్టోర్ అవుతుంది, మళ్ళీ దానికి ఛార్జెస్ పడతాయి. రియల్ టైంలో మాత్రం బ్యాకప్స్ ఖచ్చితంగా తీసుకుంటారు. ఆల్మోస్ట్ ఎనీ టైం మీరు ఆ బ్యాకప్స్ తీసుకోవాలండి. తీసుకోవాలి ఇది. ఓకే. ఇక్కడ అవసరం లేదండి మనకి. బిల్డింగ్ ఎందుకు అనవసరంగా జనరేట్ చేసుకోవడం. డిలీట్ ద టేబుల్. టేబుల్ని డిలీట్ చేసేయి. రైట్. టేబుల్ హ్యాస్ బీన్ డిలీటెడ్. ఓకే. ఒకసారి మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి డైనమోడిబిలో ఓకే. ఒకసారి ఇక్కడ మీరు టేబుల్స్కి వెళ్తే డాష్ బోర్డ్, దెర్ విల్ బి నథింగ్ ఇన్ డాష్ బోర్డ్. ఇక్కడ మీకు టేబుల్ కనిపిస్తుంది కానీ ఒకసారి రిఫ్రెష్ చేయండి. నో టేబుల్స్ విల్ బి ఫౌండ్. సో టేబుల్స్ అయితే మొత్తం డైనమోడిబి నుంచి మనం తీసేస్తాం. సో దెర్ ఇస్ నథింగ్ వీ హ్యావ్ లెఫ్ట్ ఇన్ అవర్ డైనమోడిబి డేటాబేస్. ఓకే. సో ఈ విధంగా మనం డైనమోడిబిస్ని క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఇంతవరకు నాలెడ్జ్ సరిపోతుంది అండి. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ అన్నీ మనం బ్యాకప్స్ గట్టా వెళ్ళిపోయి అక్కడ S3 బకెట్స్ వెళ్ళాలి అంటే మీరు చూసుకోండి. ఓకే. ఆ బ్యాకప్స్ ఏమైనా ఇక్కడ క్రియేట్ అయితే ఇక ఎంప్లాయీ బ్యాకప్ ఒకటి క్రియేట్ అయ్యి ఉన్నది చూసారా మీరు? ఓకే. ఇలాంటి బ్యాకప్స్ అన్నీ కూడా మనకి కొద్దిగా రిస్కీ అనండి. రిస్కీ అంటే ప్రస్తుతానికి ఛార్జ్ లెవెల్లో రిస్కీయే. సో సెలెక్ట్ ఇట్, డిలీట్ దట్ బ్యాకప్ ఆల్సో. ఆల్రెడీ డిలీట్ మెయింటైన్ చేస్తుంది అది ఇంటర్నల్గా. సో అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేసుకోవడం చాలా ఉత్తమం. ఓకే. అందుకే ఇప్పుడు 4, 5 మిగిలిన ఆప్షన్స్ కూడా మనం డౌట్ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలండి. బ్యాకప్స్. ఓకే. ఎక్స్‌పోర్ట్స్ టు S3కి ఏమైనా పెట్టామా? ఇక్కడ కనిపిస్తుంది. సో నథింగ్ వీ హావ్ ఎక్స్‌పోర్టెడ్ టు S3. మీరు ఒకవేళ ఎక్స్‌పోర్ట్ టు S3 అనే బటన్ గాని క్లిక్ చేసినట్టయితే మళ్ళా అడుగుతది. టేబుల్ నేమ్ ఏంటి చెప్పు. ఏమి లేదు గనక ఇక్కడ రావట్లేదు. ఇదివరకైతే ఎంప్లాయీ అని వచ్చేది. డెస్టినేషన్ S3 బకెట్‌లో ఎక్కడ స్టోర్ చేయమంటావు? లేదా ఇక్కడ బ్రౌజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు. AWS అకౌంట్‌కైనా లేదా వేరే AWS అకౌంట్‌కి పంపించుకోవచ్చా? S3 బకెట్స్‌లో స్టోర్ చేయాలనుకుంటున్నప్పుడు. ఇంకా అడిషనల్ సెట్టింగ్స్ ఏంటి? కరెంట్ టైమ్ ఇప్పుడే పంపించే ఈ టైమ్ స్టోర్ చేయమంటావా? డైనమోడిబి JSON ఫార్మాట్‌లో స్టోర్ చేయమంటావా? ఓకే. కీస్ పెట్టి ఎన్క్రిప్ట్ చేయమంటావా? ఇలాంటివన్నీ అడిగి వెంటనే నీకు ఎన్క్రిప్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎక్స్‌పోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. యూ కెన్ డూ దట్. రిజర్వ్డ్ కెపాసిటీకి వచ్చేసరికి ఇక్కడ కెపాసిటీస్ ఏం రిజర్వ్ చేసుకోలేదు. ఓకే. ఒహాయో రీజియన్‌కి ఇంత కెపాసిటీ ఆఫ్ డేటా స్టోర్ చేయాలని చెప్పి నేనేం కెపాసిటీ స్టోర్ చేసుకోలేదు ఇక్కడ. ఓకే. రిజర్వ్డ్ కెపాసిటీ ఈస్ ఎ బిల్లింగ్ ఫీచర్ దట్ అలౌస్ యూ టు అబ్టైన్ డిస్కౌంట్స్ ఆన్ యువర్ ప్రొవిజన్డ్ థ్రూపుట్ కెపాసిటీ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ద వన్ అప్‌ఫ్రంట్ పేమెంట్ అండ్ కమిట్మెంట్ టు ద మినిమమ్ మంత్లీ యూసేజ్ లెవెల్. అంటే ముందుగా నేను మంత్లీ ఇంత కట్టేస్తా. నాకు కొంత కెపాసిటీ అనేది ఈ రీజియన్‌లో రిజర్వ్ చేసి పెట్టేయి. ఓకే. మళ్ళా ఎప్పుడైనా ఈ రీజియన్‌లో నాకు కెపాసిటీ లేదు అన్న ప్రాబ్లమ్ నాకు ఇవ్వద్దు. మంత్లీ నేను పెట్టినా పెట్టకపోయినా కంపల్సరీగా ఇంత అమౌంట్ పే చేసేస్తాను అనుకున్నంటే ఆ డేటాని రిజర్వ్డ్ కెపాసిటీలో పెట్టుకో. ఓకే. సో వీ హ్యావ్ నో బ్యాకప్స్ హియర్. అడ్వాన్స్డ్ ఫీచర్స్ విత్ AWS బ్యాకప్ అనేది ఎనేబుల్ అయ్యి ఉంది. దీన్ని డిసేబుల్ చేసుకున్నారనుకోండి ఏమేమి పోతుందో చూడండి. డిసేబుల్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ విత్ DynamoDB బ్యాకప్స్. ది న్యూ బ్యాకప్స్ క్రియేటెడ్ ఫర్ DynamoDB టేబుల్స్ విల్ నో లాంగర్ సపోర్ట్. ఓకే. క్రాస్ అకౌంట్ కాపీ, క్రాస్ రిలీజియన్ కాపీ, క్రాస్ అలొకేషన్ ట్యాగ్స్, కోల్డ్ స్టోరేజ్ టైరింగ్ ఇవేమీ ఉండవంట. ఓకే. డిసేబుల్ ఫీచర్స్. ఆల్సో కాజ్ బ్యాకప్స్ ఏవి స్టోర్ చేయదు. ఇదివరకు ఇది ఎనేబుల్ అయ్యి ఉంది డిఫాల్ట్‌గా. ఇది బ్యాకప్ సెట్టింగ్స్ అనేది ఇది డిఫాల్ట్‌గా ఎనేబుల్ అయ్యి ఉందండి కొత్త ఫీచర్‌లో, కొత్త కన్సోల్‌లో. సో నేను దాన్ని డిసేబుల్ చేసేసాను. సో బ్యాకప్స్ అలాగే ఒక్కొక్కటి మనం ప్రతిదీ ఓపెన్ చేస్తూ ఉంటే మనకి ఏమైనా లెఫ్ట్ ఓవర్స్ ఉంటే కనిపిస్తాయండి. ఓకే. సో క్వెరీస్ గట్టా ఏమీ లేవు ఇక్కడ.
పార్టిక్యువల్ ఎడిటర్ అనేది ఇది సపరేట్ క్వెరీ ఎడిటర్ అండి. ఇక్కడ క్వెరీస్ రాసుకోవడానికి ఇదంతాను. సో సిన్స్ వీఆర్ నాట్ ఇంటూ ఎనీ క్వెరీ లాంగ్వేజ్, ప్రస్తుతానికి మన క్వెరీస్ ఏమీ వద్దండి. అలాగే ఐటమ్స్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కొత్తగా అసలు టేబులే లేదు, అందులో ఐటమే లేదు, ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏముంటుంది. అప్డేట్ సెట్టింగ్స్ ప్రస్తుతానికి ఏమీ లేవు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టేబుల్స్. ఫైన్. సో హోప్ మీకు ఇది అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నానండి. సో ఒకసారి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ డైనమో DB. ఓకే, థ్యాంక్ యూ.